గురువుగారు సంప్రదాయాన్ని అనుసరించేవారు భోజనానికి కూర్చునేటప్పుడు కంచం లేదంటే విస్తరి చుట్టూ నీళ్లు చల్లుతూ ఉంటారు కదా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఆ విస్తరి కానివ్వండి, ఆ కంచం చుట్టూ కానివ్వండి, ఇట్లా నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లటాన్ని ఒక పారిభాషిక పదం ఉంది, పరిషేచనము అంటారు. పరిషేచనము తడుపుట, సేచనం అంటే తడుపుట, బాగా తడపటం అన్నమాట. అంటే చక్కగా ఈ భోజనం అనేది ఏదైతే ఉన్నదో ఇది అగ్ని సంస్కారం. అగ్ని సంస్కారంలో ఏం చెప్తారంటే, పగటిపూట సత్యం త్వార్తేన అని చెప్తారు. సాయంత్రంకి వచ్చేసరికి ఋతం త్వార్తేన, ఋతం సత్యేన పరిశించామి. పొద్దునేమో సత్యం త్వార్తేన. మొట్టమొదట సత్యం చెప్తారు పగలు, రాత్రికి వచ్చేసరికి ఋతం చెప్తారు. ఏంటండి పగటిపూట చెప్పిందే రాత్రిపూట కూడా చెప్పొచ్చు అనంటే, ఈ సత్యానికి ఋతానికి రెండు భేదాలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్పారు. సత్యము అని అంటే వాచ, అంటే వాక్కుతోటి బ్రహ్మని గనక చెప్తే అది సత్యము అన్నారు. మనస్సుతోటి బ్రహ్మని గనక మనం ఆలోచన చేస్తే దాన్ని ఋతము అన్నారు. ఎందుకంటే పగలపూట సత్యం అని ఎందుకు చెప్పాలంటే, పగటిపూట ఉండేటువంటిది ఆదిత్యమయంట. అన్నం అనేటువంటిది ఆదిత్యమయం కాబట్టి ఆదిత్యమయం అయినటువంటి అగ్ని ఉపాసన నేను చేస్తున్నాను. ఈ మంత్రాలని సత్యం త్వార్తేన, ఇలాగే ఋతం సత్యేన అని చెప్పి ఎందుకు చెప్తూ ఉంటారంటే, అగ్ని చుట్టూ చేసేటువంటి మంత్రాలు కాబట్టి అగ్నికి పూజ చేసేటప్పుడు చెప్పే మంత్రాలని భోజనం దగ్గర ఎందుకు చెప్తారు అంటే, ఇది కూడా అగ్నికి మనం చేసేటువంటి పూజ కాబట్టి సత్యం త్వార్తేన అని పెద్దవాళ్ళు ఉపదేశం చేస్తారు. కాబట్టి ఆ రకంగా పగటిపూటేమో సత్యంతో ఆదిత్యమయంగా, రాత్రిపూటేమో ఋతాన్ని ముందుకు తీసుకొచ్చి తర్వాత సత్యాన్ని చెప్పాలి. అది అగ్నికి సంబంధించింది. ఈ రెండూ చేస్తూ చక్కగా ఆ స్వామివారిని, ఆ లోపల ఉండేటువంటి ఆ వైశ్వానర అగ్నిని కొలవమన్నారు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. ఇప్పటికీ ఆ రకంగానే చెప్తూ ఉంటారు. ఆ రకంగా దాన్ని నీళ్లు చల్లటాన్ని పరిషేచనము అంటారు. అది చేసి యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. యజ్ఞగుండంలో ఏ రకంగా హవిస్సులు వేస్తే వాడంత పుణ్యాత్ముడవుతాడో, ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాలని పూర్తిగా నేను చెప్పలేదు, ఎందుకంటే మంత్రం అనేది గురువు ద్వారా చెప్పించుకోవాలి, తనకు తానే లోపల అనుకోవాలి. కాబట్టి అటువంటి పవిత్రమైన మంత్రాలు చదువుతూ ఒక యజ్ఞంగా భావిస్తారు భోజనం చేయటం కూడా ఒక పవిత్రంగా కార్యక్రమంగా. అందుకని సంప్రదాయవాదులు అందరూ ఆ పని చేస్తుంటారు.